ప్లాన్ చేసుకున్నాము. లేకపోతే అంటే ఇక ఈ మళ్ళీ 30 minutesలో క్లోజ్ చేయమంటాం కూడా బాగోదని అట్లా మేము అనుకున్నాం. సో మేము అనుకోకండి, నేనే తీసుకుంటాను ఫస్ట్ మెసేజ్. దాని తర్వాత మనకి ఆరాధన ఉంటుంది. మన వ్యక్తిగతంగా ఆదివారం ఎట్లాగా ఆరాధన చేస్తామో అలాగా ఆరాధన చేస్తాం. దాని తర్వాత మనం 11:30, 11:45 మధ్యలో అంకుల్కి ఇస్తాం. 1 o'clock 1:30 వరకు మనం కలిగి ఉంటాం. సాయంకాలం మరలా 6:30 గంటలకి స్టార్ట్ చేసి 7:30కి అంకుల్కి ఇచ్చేస్తాం. అంకుల్ ఆల్రెడీ వచ్చేసారు. సో మనం 9:30 వరకు కూడా మనం కొనసాగించుకోవచ్చు. ఆ విధంగా సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. రండి, ఈ యొక్క ఉదయకాల ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక, కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎపిసోడ్ ఆఫ్ కొలోషియన్స్ చాప్టర్ 2. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనము కలిసి చదువుకుందామా? కొన్ని వచనాలే ఉన్నాయి కదా, కలిసి చదువుకుందా. తీసారా? కొలస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. మీరును క్రీస్తు సున్నతి యందు మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి నేను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో మా మధ్యలో మీరు ఉండండి, మీ స్వరం వినిపింప చేయండి. నిలబడుచున్న మీ దాసుడు నిష్ప్రయోజకుడు, బలహీనుడు, ప్రభువా ఏమాత్రం కూడా క్షేమమును కలిగించలేనటువంటి వాడు కనుక ప్రభువా ఈ పరిశుద్ధాత్మిక సహాయమును మీరు మాకు అనుగ్రహించి మీ పరిచర్యను మా మధ్యలో జరిగించి మాతో మాట్లాడి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మా హృదయములను మా యొక్క మనస్సులను మా ఆత్మలను రేపండి. ఈ వాక్యం యొక్క వెలుగు చేత మమ్మల్ని వెట్టపరచండి, సహాయము చేయమని, మా ముందున సమయం కొరకై మమ్మల్ని సంసిద్ధపరచమని, వచ్చిన వారందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ నామమును ప్రేమించి నీ నామమును ఘనపరచటానికి సమయానికి రాగలిగిన ప్రియ సహోదరులు బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైతే మరి ఆయా కారణాల చేత ఇంకా సమయానికి రాలేకపోయినారో అటు వారిని జ్ఞాపకం చేసుకునండి, త్వరపెట్టి తీసుకొని రండి. ప్రభువా మా మధ్యలో మీరు ఉండండి. మీ యొక్క సంచారమును మేము గమనించటానికి మీరు మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ నాదా మీరే కృప చూపించి నడిపించుమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నేడు దినం ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి మీరు సెలబ్రేట్ చేసుకోవట్లేదా అంటే ఆ దినము అని ప్రత్యేకంగా ఏం చెప్పలేం. మామూలుగా మీరు గమనించారా, క్రిస్మస్ అంటే December 25 ఫిక్స్. కానీ ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు ఫిక్స్ ఉండవు, ఈ మారుతూ ఉంటాయి. ఇది ఎలా జరుగుతుంది అని మనం చూస్తే ఆరంభ దినంలో ఉన్నటువంటి సంఘములో, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘములో వారు పస్కా పండుగ వారికి ఏ దినం వస్తుందో ఆ దినమున వారు పండుగ జరుపుకునేవారంట. కాలక్రమేణా యూదుల క్యాలెండర్ పోయి లూనార్ క్యాలెండర్ వచ్చింది. ఆ క్రమంలో ఇప్పుడు యూదుల క్యాలెండర్ ప్రకారం పోతే ఈస్టర్ ఆదివారం రాట్లా,
వేరే రోజు వస్తూ ఉంది. కాబట్టి ఎలా జరుపుకోవాలని చెప్పి క్రీస్తు శకం 325లో నైసియా కౌన్సిల్లో వారు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఈక్వినాక్స్ అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు సంవత్సరానికి 2 సార్లు కరెక్ట్ యాక్సిస్లో వస్తుంది. ఎంత కరెక్ట్ యాక్సిస్లో వస్తుంది అంటే ఆ రోజు అటు 12 గంటలు సూర్యోదయం, 12 గంటలు రాత్రి పగలు 2 సమానంగా ఉంటాయి, కొంచెం కూడా తేడా ఉండదు. అట్లా సంవత్సరానికి 2 సార్లు జరుగుద్ది. దాన్ని ఈక్వినాక్స్ అంటారు. మార్చిలో ఒకసారి వస్తుంది, మరలా సెప్టెంబర్ ఆ టైంలో వస్తుంది. ఈ మార్చిలో ఏ రోజైతే ఈక్వినాక్స్ వస్తుందో ఆ వారంలో అమావాస్య తర్వాత ఆదివారాన్ని ఈస్టర్ పండుగగా నిర్ణయించి ఆ ఈస్టర్ పండుగకి 2 రోజుల ముందు గుడ్ ఫ్రైడేగా నిర్ణయిస్తున్నారు. ఇది బైబిల్లో లేదు, అట్లని చెప్పి బైబిల్కి వ్యతిరేకమని కూడా చెప్పలేమేమో, ఎందుకంటే ఆరంభ దినాల్లో భక్తులందరూ కూర్చొని నిర్ణయించుకున్నారు. బట్ ఒకటి మాత్రం నిజమేంటే ఈరోజే జరిగింది, ఈరోజే ఎక్కడ లేని భక్తిని మనం ప్రదర్శించి ఎక్కడ లేని యేసు ప్రభు చనిపోయాడని చెప్పి మొహమంతా మార్చుకొని అలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఆరంభ దినాల్లో నేను కూడా వాక్యం చెప్పేటప్పుడు ఏమనుకున్నామని తెలుసా, గుడ్ ఫ్రైడే సంగతి చెప్తే అందరిని ఏడిపియాల అంటే సిలువలు, మేకులు, రక్తము అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రజల్లో బా యేసు ప్రభు ఇంత శ్రమ పొందాడా అని ఎమోషన్స్ రేకెత్తించి కళ్ళమ్మ నీళ్ళు వస్తే అబ్బా ఇది చక్కని పరిచర్య. ఆ విషయాలు అవి శరీర సంబంధమైన సంగతులు. సో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆ సిలువలో ఏం జరిగింది. నేటి దినాలు అనేక మంది సిలువ వేయించుకుంటారు. ఇక ఆ విషయాల గురించి మనం ఎక్కువగా తలంచడం కూడా ఉపయోగం లేదేమో అనిపిస్తుంది. సరే, పౌలు గారు రాసినటువంటి 13 పత్రికల్లో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం 9 సంఘ పత్రికలు, 4 వ్యక్తిగతమైనటువంటి పత్రికలు. ఈ 9 సంఘ పత్రికల్లో 3 సంఘ పత్రికలు ఆయన చెరసాల్లో నుండి రాశాడు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక. దాని తర్వాత ఫిలెమోను పత్రిక కూడా అదే టైంలో చెరసాల్లోంచి రాశాడు. సాధారణంగా దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు, సువార్త ఆగిపోయి ఉంటుంది, సంఘాల పరిచర్య ఆగిపోయి ఉంటుంది. ఒకవేళ ఆయన ఉత్తరం రాస్తే ఆ ఉత్తరంలో ఏం రావాలా, చెరసాల వాసన రావాలా. కానీ ఫిలిప్పీ పత్రిక తీసుకోండి, కొలస్సీ తీసుకోండి, ఎఫెసీ తీసుకోండి, ఎక్కడా చెరసాల వాసన రాదు ఆ పత్రికల్లో. ఆ పత్రికల్లో ఎక్కడా కూడా అయ్యో నేనేంటి ఇట్లా ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, మీరంతా నా గురించి సరిగా ప్రార్థన చేయట్లేదు, మీ ప్రార్థనలు నాకు సరిపోవట్లేదు, మీరు ఉపవాస ప్రార్థనలు చేయండి, లేకపోతే ఇంకేదో ప్రార్థనలు చేయండి, మీరు ఎట్లయినా చేసి నన్ను 1 మంత్ లోపల బయటికి తీసుకురండి, నేను బయటకు వచ్చి చాలా సువార్త చేయాలి అనేటువంటి ఆక్రందన లేదు. ఆయన అంటాడు, నాకు పరిణమించినవి సువార్త వ్యాపకము నిమిత్తమై పరిణమించినవని నేను ఎరుగుదును అని. నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అంటాడు తన జీవిత చరమాంకంలో తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తాడు. అయితే ఈ చెరసాల పత్రికల్లో చక్కని క్రీస్తు యొక్క పరిమళం మనకు బయటకు వస్తూ ఉంటే, ఎఫెసీ సంఘములో ఆ క్రీస్తు ప్రభువారి యొక్క సంఘము గురించి ఆయన చెప్తూ వచ్చాడు. కొలస్సీ పత్రికలో ఆ సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. కొలస్సీ పత్రిక యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రాముఖ్యత, లేకపోతే అత్యున్నతమైనటువంటి సంగతి. అన్నిటిలో ఆయనకు ఏమి కలుగు నిమిత్తము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో గమనిస్తారా, అక్కడ సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ కొలోషియన్స్ ఎపిజల్. ఏంటంటే క్రీస్తు ప్రభువారికి అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం. ఈ క్రమంలో యేసు ప్రభువారు ఆయన దేవుడు అని చెప్తూ 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది అని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఈస్టర్ పండుగ కనపడుతుంది, గుడ్ ఫ్రైడే పండుగ కూడా కనపడుతుంది. మనం చదివినటువంటి లేఖన భాగంలో గమనిస్తే ప్రియులారా, 11వ వచనంలో 12వ వచనంలో మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి.
ఈ మాటలు గమనించారా? మనం చదివిన లేఖన భాగాల్లో ఆయనతో కూడా పాతిపెట్టబడి, ఆయనతో కూడా లేచి, దాని తర్వాత 15వ వచనంలో ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన లేకుండా లేదు. కానీ క్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇట్స్ రిప్రజెంటేటివ్ డెత్. మన తరపున, మన ప్రతినిధిగా ఆయన మరణించాడు. రెండవది, ఇట్ సబ్స్టిట్యూషనరీ డెత్. మన బదులు, మన స్థానములో ఆయన మరణించాడు. ఇది మనం బాగా ఎరుగుదాం. యేసు ప్రభువారు మనకు బదులు, మన స్థానములో ఆయన మరణించాడు. నువ్వు నేను పొందాల్సిన మరణం ఆయన పొందాడు. దీన్ని ఏమంటాం? సబ్స్టిట్యూషనరీ డెత్. మనకు బదులు ఆయన మరణించాడు. అదొక్కటే కాదు, బైబిల్ ఏం చెప్తుందంటే రిప్రజెంటేటివ్. అంటే ఆయన మరణించాడు, మనం మరణించాం. ఆయన తిరిగి లేచాడు, మనం తిరిగి లేస్తున్నాం. ఆయన పాతిపెట్టబడ్డాడు, మనం పాతిపెట్టబడ్డాం. ఇప్పుడు క్రికెట్లో వరల్డ్ కప్లో ఆ 11 మంది ఆడతారు, వాళ్ళు గెలుస్తారు. సంబరాలు మాత్రం భారతదేశం మొత్తం జరుగుతాయి. స్వీట్లు పంచుకుంటారు. వీళ్ళు ఆడలేదు, వీళ్ళు గ్రౌండ్కు పోలేదు, బ్యాట్ పట్టుకోలేదు, కానీ మేము గెలిచామంటారు. ఎలాగా? వాళ్ళు మన ప్రతినిధులు. ఇప్పుడు ఆదాములో మనం మరణించాం, యేసు ప్రభువులో మనం తిరిగి లేచాం. కాబట్టి ఆ మాట మనం చాలా గమనించాలి. ఆయనతో కూడా పాతిపెట్టబడి, ఆయనతో కూడా లేచి, ఆయనతో కూడా జీవింపజేయబడ్డాం. సరే పిల్లరా, మనకున్నటువంటి క్లుప్త సమయంలో మనం ఈ 13 నుంచి 15 వచనాల భాగంలో మనం మన యొక్క గమనాన్ని కేంద్రీకరిద్దాం. 13వ వచనంలో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా. పాపము తీసుకొచ్చిన గొప్ప పెను ప్రమాదం ఏంటంటే, పెను విపత్తు ఏంటంటే మరణం. పౌలు గారు చాలా స్పష్టముగా, చాలా సింపుల్గా రాస్తాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రజలు అనుకుంటున్నారు పాపం వలన ఆనందము, పాపం వలన నిష, పాపం వలన సంతోషం అనుకుంటున్నారు. పౌలు గారు చెప్తుంది, బైబిల్ చెప్పేది ఏంటంటే పాపం వలన వచ్చు జీతము మరణము. ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆ పండు తినుదినమున నిశ్చయముగా, దెర్ ఇస్ నో పాసిబిలిటీ, దెర్ ఇస్ నో ప్రాబబిలిటీ, ఇట్స్ thou wilt surely die. నువ్వు చచ్చెదవు. ఇంకా వేరే పాపం అనేది మన జీవితంలో తీసుకొచ్చిన పెను ప్రమాదం ఏంటంటే మరణం. దేని బట్టి? అపరాధముల వలన. మీకు గుర్తుంది కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. 5వ వచనంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా, అక్కడ కరుణా సంపన్నుడైన మాట ఉండాలి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. క్రీస్తుతో కూడా బ్రతికించను. పిల్లరా, మొట్టమొదటిది, మనము పాపము చేత చనిపోయిన వారము. పాపము మనల్ని మరణంలోనికి తీసుకొచ్చింది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం, ఒకని అవిధేయత వలన పాపము వలన మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను కదా. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. పాపము మరణాన్ని తీసుకొచ్చింది. పిల్లరా, మనము లోకంలో ఉన్నప్పుడు, ప్రభువుని ఎరగక ముందు మనం చనిపోయిన వారు. యేసు ప్రభు దగ్గరకు ఒకడు వచ్చి అన్నాడు, ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించు అంటే
అయ్యా నేను పాతిపెట్టి వస్తాను అన్నాడు. వాడు ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. ఒక అవిశ్వాసి మరణించిన వాడు దేవుని దృష్టిలో. కానీ చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే, విశ్వాసులమైన మనము అవిశ్వాసులను చూసి అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారో, అబ్బా వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారో, మనం ఏంటి ఇలా ఉన్నాం అనుకుంటాం. అది ఎట్లా ఉంటుందంటే, ఒక శవం దగ్గర పోయి అబ్బా శవానికి భలే చీర కట్టారు, శవానికి భలే బంగారం వేశారు, మాకు కూడా అట్లా వేస్తే ఎప్పుడు వేస్తారో, నన్ను కూడా అట్లా పడుకోబెడతారో అన్నట్టే ఉంటుంది. ఒక అవిశ్వాసులను చూసి మనం మత్సరపడితే దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఎందుకంటే వారు మరణించినటువంటి వారు. కానీ మీరు అపరాధములు వచ్చేది రండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ఏం చెప్తున్నాడు అక్కడ? పాపము మరణమును తీసుకొచ్చింది, అపరాధముల వలన శరీరము. రెండవది, మనకు సున్నతి లేదు, అనగా మనము దేవుని యొక్క గుంపులో లేము. నిజంగా చెప్పాలంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీలు కనపడతారు మనకి. ఇశ్రాయేలుకు అతిశయం ఏంటంటే, యెహోవా మా దేవుడు, మేము ఆయన ప్రజలము. దేవుడు చెప్పాడు, ఇదిగో మిమ్మును ఐగుప్తులోంచి విడిపించిన యెహోవాను నేనే, అబ్రహాము దేవుడను నేను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, వారితో నిబంధన ఉంది. మన పరిస్థితి ఏంటంటే మనకు నిబంధన లేదు. మనం పరజనులము. దేవుని వాగ్దానములో, దేవుని యొక్క నిబంధనలో మనకు ఎటువంటి పాలు పంపులు లేవు. నిజంగా చెప్పాలంటే అసలు పాత నిబంధనకి మనకు సంబంధమే లేదు. కారణం మనం అన్యజనులం, దేవునికి దూరస్తులం. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడో అక్కడ చెప్తున్నాడు. రండి ఇప్పుడు ఎలా ఉండగా అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఎండుట వలన మీరు మృతులై ఉండగా, లేచిన తర్వాత కాదు, మీరు మృతులై ఉండగా ఏం జరిగింది? దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును. మొట్టమొదటి విషయం, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చినవారు. రెండవది, దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు. ఏం చేశాడంటే, మనకు దేవునికి మధ్యలో రాత రూపకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఉంది, చట్టం ఉంది. ఈ చట్టం ఉన్నంత కాలం మనము దేవుని దృష్టిలో నేరస్తులమే కదా. ఎఫెసీ పత్రికలో కూడా మనం ఇదే మాట చదువుతాం, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము మన మీద ఎలా ఉందంటే, మన మీద రుణముగా ఉంది, మనకు అడ్డముగా ఉంది, మనకు విరోధముగా ఉంది. ఏంటిది రుణము? దేవుని ఆజ్ఞలు ఇలా రాయబడ్డాయి, మనము దాన్ని చేయలేకపోతున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుష్యుడు దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడడు. రోమాపత్రికలో చెప్తాడు పౌలు గారు, గలతీ పత్రికలో చెప్తాడు, రెండోసారి చెప్తాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుష్యుడు నీతిమంతుడిగా ఎంచబడ్డు. కారణం ఏంటి? యాకోబు గారు చెప్తాడు, ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే ధర్మశాస్త్రం మొత్తం తప్పిపోయినట్టే. కనుక మనలో ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. కాబట్టి మనకున్న సమస్య ఏంటంటే, మనకున్న రుణపత్రం. ఇప్పుడు నేటి దినాల్లో చాలామంది ఏం చేస్తున్నారు? అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, అప్పుల కారణం ఏంటి? ఈ ఆన్లైన్ బెట్టింగ్లు, ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఏదో 4 ఫిల్ చేయగానే వెంటనే వాడు అప్పిస్తా అంటాడు. తీసుకునేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ కూడా దాంట్లో కూరుకొని పోతున్నారు. ఇక పెద్దవాళ్ళు అయితే మనం చెప్పాల్సిన పని లేదు, వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. కానీ అదేమవుతుంది? ఆ రుణము పెరుగుతూ ఉంది, పెద్దగా అవుతుంది, తట్టుకోలేకపోతున్నారు. ఆఖరికి దాన్ని ఆత్మహత్యల్లో పొందుతున్నారు. ఇప్పుడు మన మీద కూడా మనం చేసిన పాపము రుణముగా ఉంది. ఇది దేవునికి మనకు మధ్యలో అడ్డం వచ్చింది. యెషయా గ్రంథంలో చదువుతాం కదా,
విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు. మీకును మీ దేవునికి మధ్య పాపములు, మీ పాపములు అడ్డుగా వచ్చెను. దేవునికి మనకు మధ్య అడ్డం ఉంది. ఇది ఈ రుణపత్రము. అప్పు రాసినప్పుడు రాసిస్తారే పత్రం, ఆ పత్రం భద్రంగా ఉంది. ఇనుప గంటముతో మన పాపం రాయబడుతుందేమో అనిపిస్తుంది. ఆ రుణపత్రము మనం బయటకు వద్దామా, ఇదిగో రుణపత్రం కనపడుతుంది. ఈ రుణపత్రము, ఈ రుణము, ఇది మనకు విరోధముగా ఉండింది. అంతేకాదు ఇది మనకు అడ్డమైపోయింది. ఇట్ ఈజ్ ఇన్ అవర్ వే. మన మధ్యలో ఇప్పుడు దేవుని దగ్గరికి వద్దామంటే ఆయన పరిశుద్ధుడు, మనం రావటానికి లేదు, అడ్డం ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు సిలువలో చేసింది ఏంటంటే, రండి, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో కొట్టి, సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి. పిల్లరా, యేసు ప్రభువారి సిలువలో జరిగినటువంటి కార్యం ఏంటంటే, మన రుణపత్రము చించివేయబడింది. ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర పత్రాలు ఉంటే, ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి ఎప్పుడు వేలం వేయగలుగుతారు? మన దగ్గర చాలామంది బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు. ఎప్పుడు వేస్తారు? పత్రాలు ఉంటే వేస్తారు, పత్రాలు లేకపోతే కుదరదు. ఇప్పుడు యేసు ప్రభువారు సిలువలో చేసింది ఏంటంటే, మన రుణపత్రమును ఆయన తుడిచివేశాడు. అబద్ధం చెరిగిపోయింది, క్లీన్ స్లేట్, మన రుణం లేదు. అంతేకాదు ఆయన ఏం చేశాడు? మేకులతో సిలువకు కొట్టాడు. నెయిల్డ్ ఇట్ టు ద క్రాస్. సిలువ కొట్టాడు, దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు, మన మధ్యలో ఉన్న అడ్డమును తొలగించాడు. ఎలా జరిగింది ఇది? యేసు ప్రభువారి యొక్క సిలువ రక్తము ద్వారా జరిగింది. ఆయన రక్తము మన రుణపత్రమును తుడిచివేసింది. ఆయన సిలువలోకి వేలాడటం ద్వారా మన రుణపత్రము మేకులతో సిలువకు కొట్టబడింది. ఖాళీ పత్రం. ఇదిగో ఈ వ్యక్తి ఏ పాపము చేయలేదు, ఇదిగో ఈ వ్యక్తికి రుణమేమీ లేదు. ఖాళీ పత్రం. మేకులతో సిలువకు కొట్టి అడ్డముంటే అడ్డము తీసివేశాడు. ఇప్పుడు మనకేముంది? ధైర్య ప్రవేశం ఉంది. యేసు ప్రభువారు ఆ సిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి చిరుగుతూ వచ్చింది. కారణం ఏంటి? మన రుణపత్రము తుడిచివేయబడింది. ఎలా జరిగింది ఇది? మన రుణమంతా యేసు ప్రభువారు కట్టాడు. రుణమాఫీ అంటారు, అంటే ఉట్టిగా తీసేయటం కాదు, గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకు కట్టాలి. అట్లాగే యేసు ప్రభువారు మన పాపములను ఉట్టిగా తీసివేయలేదు, దానికి చెల్లాల్సినటువంటి జరిమానా, ఆ పాపము శిక్ష ఆయన అనుభవించాడు. అది ఎంత భయంకరమైందంటే, ఆ గెత్సెమనే తోటలో ఆయన కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడు? అమ్మో, రోమా సైనికులు బాగా కొడతారనా? అంతకంటే ముఖ్యముగా దేవుని ఉగ్రత కుమ్మరించబడబోతుంది. ఆయన తట్టుకోలేక అన్నాడు, దేవా దేవా నన్నేలా చేయి విడనాడెత్తు. హీ వాజ్ పర్ప్లెక్స్డ్. విభ్రమపడ్డాడు, విభ్రాంతి నొందాడు. కారణం పాపము వలన వచ్చే శిక్ష అంత భయంకరమైనది. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న ఇప్పుడు మనం శిక్ష అనుభవించలేదు, మన ప్రభు అనుభవించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఏలయనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతుంటే తండ్రి అయిన దేవునికి ఎవరు కనపడ్డారు? మన పాపము కనపడ్డది. అందుకోసమే ఆయన శిక్షించాడు. ఆ శిక్ష ద్వారా ఇప్పుడు మన రుణపత్రము తుడిచివేయబడింది, మన రుణపత్రం మేకులతో కొట్టబడింది, మన రుణపత్రం అడ్డుగా తీయబడింది. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చేసాం. ఇంతకుముందు రావడానికి లేదు. కారణం, మన మీద రుణపత్రం ఉంది, అరెస్ట్ వారెంట్ ఉంది, మన అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు అవన్నీ తీసివేయబడ్డాయి. ఇప్పుడు మనం ధైర్యముగా దేవుని దగ్గరికి వస్తున్నాం. ప్రియులరా, ఇది మన వలన జరిగింది కాదు, మనం చేయలేము. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటామో ఆయన మనం ఆరాధించకుండా ఉండలేం. అక్కడితో ఆగలేదు ప్రియులరా, అక్కడితో ఆగలేదు. ఈ కాంటెక్స్ట్లో ఇంకా ఏం చేశాడు ఆయన? అక్కడ మాటను చూసారా?
ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, హి హస్ ఫర్గివెన్ us ఎవ్రీ సిన్. కొన్నిటిని కాదు, 99% కాదు, 99.9% కాదు, 99.99% కాదు. యేసు ప్రభు రక్తం ప్రతి పాపము. కీర్తన 103లో దావీదు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపితుడే ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా నీ దోషములు కొన్నిటిని కాదు, నీ దోషముల్లో చాలా వాటిని కాదు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ. పిల్లరా, యేసు ప్రభువారు మన పాపములన్నిటినీ కూడా క్షమించి వేశాడు, అపరాధములన్నిటినీ క్షమించి వేశాడు. ఆయన అన్నాడు, తూర్పుకు పడమర ఎంత దూరమో మీ పాపములు అంతగా దూరపరచబడ్డాయి. అవి ఎర్రవగా, కెంపు వలె ఎర్రనిగా ఉన్నా, రక్తము వలె ఎర్రనిగా ఉన్నా, హిమము వలె, గొర్రెబొచ్చు వలె తెల్లగా చేయబడుతూ వచ్చాయి. క్షమించాడు. అంతేకాదు, జీవింపజేశాడు. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? మనం మరణించిన వారిమి. ఇప్పుడు మనలో ఏముంది? జీవము. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, అవిశ్వాసుల గురించి మాట్లాడుతూ, అన్యజనుల గురించి మాట్లాడుతూ, తమ హృదయ కాఠిన్యము వలన దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఇప్పుడైతే మనము దేవుని వలన కలుగు జీవము. దిస్ లైఫ్ ఈజ్ నాట్ న్యాచురల్ లైఫ్, ఇట్స్ డివైన్ లైఫ్. దైవికమైన జీవం. యేసు ప్రభులో నిత్య జీవము. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనలో దేవుని వలన కలుగు జీవముంది. ఆయన మనను జీవింపజేశాడు, బ్రతికింపజేశాడు. యేసు ప్రభు శిలువలో ఆయన మరణించాడు, మనల్ని జీవింపచేశాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి. ఇక్కడ పౌలు గారు ప్రధానులు, అధికారులు అన్నప్పుడు ఇట్స్ ఎ నెగిటివ్ సెన్స్. మీరు పోరాడునది ప్రధానులతోనూ అధికారులతోనూ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఏలయనగా 12వ వచనం, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతో. అంటే ఈ ప్రధానులు, అధికారులు అనే మాట ఎప్పుడు కూడా నెగిటివ్గా వాడబడుతూ వచ్చింది. అంటే సాతానుడు, వాడి అనుచరులు, ఈ లోకపు తత్వము, వీళ్ళని ఏం చేశాడు తెలుసా? శిలువలో యేసు ప్రభువారు నిరాయుధులను చేశాడు. అంటే వాడికున్న ఆయుధాలన్నీ లాగేశాడు. ఇప్పుడు శత్రువుకున్న బలం ఏంటి? వాడి ఆయుధాలు. శిలువలో జరిగింది ఏంటి తెలుసా? సేటన్ వాజ్ డిజార్మ్డ్. సాతాను యొక్క ఆయుధాలన్నీ పెరికివేయబడ్డాయి. వాడి దగ్గర తుపాకీ లేదు, వాడి దగ్గర కత్తి లేదు, వాడి దగ్గర కర్ర లేదు. వాడు పూర్తిగా నిస్సహాయుడైపోయాడు. ఆ శిలువలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మరణ బలము గలవానని. ఏం చేశాడు? రండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో యేసు ప్రభువారి యొక్క మరణాన్ని మింగివేసింది. జాన్ ఓవెన్ అనేటువంటి ప్యూరిటన్ భక్తుడు పుస్తకం రాశాడు, ద డెత్ ఆఫ్ డెత్ ఇన్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువారి మరణంలో మరణం మరణించింది. ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ సమాధి! క్రైస్తవునికి మరణం అంటే భయం లేదు. కారణం ఏంటి? యేసు ప్రభువారు మరణం యొక్క బలమును తీసివేశాడు. సాతానుని లిటరల్గా మన తెలుగు పదం బల్క్లిప్ నిలబెట్టారంటారే, అట్లా చేశాడు. అంటే వాడిని పూర్తిగా వాడికున్న ఆయుధాలన్నీ తీసేశాడు, నిరాయుధులను చేసి. ఇంకా
సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు. ఇంతకుముందు ఇప్పుడంటే మానవ హక్కుల సంఘాలు ఎక్కువైపోయినాయి, కానీ ఒకప్పుడు ఎవరు నేరస్తులు దొరికితే వాళ్ళని ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళకి అన్ని ఖైదీలు వాడిని సంఖ్యలు వేసి రోడ్ల మీద నడిపించుకొని తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే చూడండి రా, మీరు తప్పు చేస్తే ఇలా ఉంటుంది అని వాళ్ళని అవమానపరచడానికి రోడ్లమ్మడి తిప్పేవాళ్ళు. చూడండి వీన్ని అని. యేసు ప్రభువారు సిలువలో, అంటే చాలామంది అనుకుంటారు సిలువ అంటే అమ్మో చాలా బాధ దుఃఖం. ఒకవైపు అది ఉంది, రెండో వైపు ఏం జరుగుతుంది తెలుసా? సాతానుడు ఓడిపోతున్నాడు. వాడి కోటలు బద్దలవుతున్నాయి, వాడి గుమ్మాలు బద్దలైపోతున్నాయి, వాడి ఆయుధాలన్నీ పగిలిపోతున్నాయి, వాడి యుద్ధం వాడి వల్ల కావట్లేదు. కారణం ఆయన ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచి వాడిని నిస్సహాయాన్ని చేశాడు. వాడిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు. ఎందుకు? మనల్ని ప్రేమించి. ఇప్పుడు సాతానికి మన మీద అధికారం లేదు. మనం ఇంకా ఫరోకు దాసులము కాదు, మనం ఇంకా శరీరానికి రుణస్థులము కాదు, మనం ఇంకా సాతాను పిల్లలము కాదు. ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం, ఇప్పుడైతే వెలుగులోకి వచ్చాం. ఆవిడ ఎంత ఓడిపోయాడంటే సాతానుడు ఆ సిలువలో వాడికి మరలా తేరుకోవడానికి లేదు. అయినా కూడా వాడు ఏం చేస్తాడు? గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగులాడుచుంట. కానీ వాడి ముళ్ళంతా దిగిపోయాను. ఒక కథ నాకు బాగా ఇష్టం. ఒక తండ్రి తన 2 కుమారులతోటి ఒక అడవి లాంటి దాంట్లో పనులు చేయటానికి వెళ్ళాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చాలా దూరంగా ఉన్నారు. తండ్రి పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఒక పెద్ద కందిరీగ, తేనెటీగ లాంటిది వీళ్ళిద్దరు చుట్టూ తిరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు కేకలేస్తున్నారు, డాడీ 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 త్వరగా రా, ఇది మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని. వస్తున్నా అన్నాడు. వస్తున్నాడు. ఈ లోపల ఆ తేనెటీగ ఏం చేసిందంటే తన ముళ్ళును పెద్దవాడిని తలలో దించివేసింది. పెద్దవాడు పడిపోయాడు. ఈ చిన్నవాడు ఏమైనా పడతా ఉంది. ఇప్పుడు చిన్నవాడు కేకలేస్తాడు, డాడీ డాడీ. అప్పుడు ఆ తండ్రి అక్కడి నుంచి చెప్పాడు, నాయనా నువ్వేం కంగారు పడకు, వాడికి ఉంది ఒక్కటే ముళ్ళు, ఆ ముళ్ళు మీ అన్నలో దిగిపోయింది. ఇప్పుడు వాడిని చుట్టూ తిరుగుతాడు కానీ నిన్నేం చేయలేడు, వాడి బలం లేదు. ఆ పాపం యొక్క ముళ్ళు, సాతాను యొక్క ముళ్ళు, అవన్నీ కూడా యేసు ప్రభువారు సిలువలో అనుభవించి విరిచివేశాడు. ఇప్పుడు నువ్వు నేను మన యొక్క సంకట దుఃఖములు తీరిపోయినాయి. మనం ఇంకా ఫరోకు దాసులం కాదు. ఆ ముళ్ళు విరవబడింది. ఇప్పుడు మనకు సాతానుకి మన మీద అధికారం లేదు. మనం దేవుని పిల్లలం. అంటే దేవుడు సిలువలో వాటి పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. క్రాస్ ఇస్ అ సింబల్ ఆఫ్ ట్రయంఫ్, విజయోత్సాహం. మామూలు విజయోత్సాహం కాదు. గుడ్ ఫ్రైడే అంటే ఏడ్చుకుంటూ కూర్చునేది కాదేమో. ఇది విజయోత్సవం. అంటే దేవుని ప్రిన్సిపల్ ఏంటంటే విజయం అంటే యేసుప్రభు చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఫలించదు. యేసు ప్రభు వారి మరణము ద్వారా మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. పిల్లరా ఏం చూసుకున్నాం? మొట్టమొదట మనము పాపము చేత చనిపోయిన వారిమి, అపరాధముల చేత చనిపోయిన వారిమి, మరణములో ఉన్నాం. ఇక మన గమ్యం నిత్య నరకమే, అగ్నిగుండమే, యుగ యుగములు అగ్నిగుండమే. కానీ దేవుని స్తోత్రం, యేసు ప్రభువు వారి సిలువలో జరిగింది ఏంటంటే మనకు వ్యతిరేకముగా, మనకు అడ్డముగా, మనకు విరోధముగా ఉన్న ఆ రుణ పత్రమును, చేవ్రాతను తుడిచివేసి బ్లాటెడ్ ఇట్ అవుట్, తుడిచేశాడు. అంతేకాదు అడ్డము తీసేశాడు, దాన్ని మేకులతో సిలువ కొట్టాడు. ఇప్పుడు అది ఎంటీ. రేపొద్దున ఏం చేశాడు జాన్ బాబు? పాపాలు ఏం చేశాడంటే అక్కడ ఏం లేవు. కారణం యేసు ప్రభు రక్తం ప్రతి పాపమును కడిగి అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో జీవింపజేశాడు, ఆయన జీవమునిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ సాతానుని సిలువలో నిరాయుధులనుగా చేశాడు. ఇప్పుడు వాడికి పెద్ద ఆయుధాలు లేవు. వాడు పోరాడతాడు, వాడి కమిట్మెంటే కమిట్మెంట్, వాడు పోరాడతాడు, వాడు ఆపడు. కానీ దేవుని స్తోత్రం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నిరాయుధులనుగా చేసి
వేడుకగా పట్టి తెచ్చి వేడుకగా కనపరిచాడు సిలువ యొక్క జయోత్సవముతో. ఇప్పుడు నువ్వు నేను వీఆర్ ఇన్ ద విక్టోరియస్ స్టాండ్ అంటే విక్టరీ స్టాండ్ అంటారే. మన సండే స్కూల్ పిల్లలు కూడా రేపు బహుమానాలు ఉన్నాయి, వారు ఎగ్జామ్ రాశారు. అట్లాగే విక్టరీ స్టాండ్ పెడతారు, ఎవరికి గెలిచిన వాళ్ళకి మెడల్స్ ఇస్తారు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే విక్టరీ స్టాండ్లో ఉన్నాం. ఎందుకు? మనం గెలిచామా? మన ప్రభువు గెలిచాడు. ఇప్పుడు నీకు నాకున్న నిరీక్షణ ఏంటంటే మనం ప్రభు యొక్క జీవము కలిగి యుగయుగాలు ప్రభుతో ఉండబోతున్నాం. దాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, ప్రభు నీ కొరకు మరణించాడు. ఆ సిలువలో ప్రభు యొక్క నీ శిక్షనంతా భరించి ఆయన నీ కొరకు మరణించాడు. నువ్వు దాన్ని విశ్వసిస్తే నీవు కూడా ఇప్పుడు విజయోత్సవం చేయగలుగుతావు, యుగయుగాలు ప్రభుతో ఉంటావని నిరీక్షణ నీ జీవితంలో కలుగుతుంది. రండి మనం ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి, అంటే సండే స్కూల్ కాదేమో ఫ్రైడే స్కూల్ అని అలా ఈరోజు సరే ఏదో ఒక స్కూలు వాళ్ళు వెళ్తారు. నరేష్ పాట సంఖ్య మొదటి పాట లేచి నిలబడి పాడుకుందాం. దయచేసి ముందుకు వచ్చేయండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు ఉంటే కిందకు రావచ్చు, ఒకవేళ లేదంటే మీరు వెనకాల కూర్చుంటే